Hello, welcome to MCVV Lectures. We cover complex topics in simple ways. Let's begin our learning journey. హాయ్ ఎవ్రీవన్. ఇవాళ నుంచి మనం ఈ వీడియోస్లో పైథాన్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాం. సో ఇంకా పైథాన్ని నేర్చుకుందాం. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది డెవలప్ చేసింది గుయిడో వాన్ రెసమ్. ఈయన ఒక డచ్ ప్రోగ్రామర్ అనమాట. ఇంతవరకు నేర్చుకుంటే చాలు. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లెర్నింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటి? ఇది చాలా ఈజీగా అర్థమైంది ఎవరికైనా. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఈజియెస్ట్ లాంగ్వేజ్. వేరే లాంగ్వేజెస్ లైక్ C++, జావా, ఒరాకిల్, SQL వీటన్నిటితో పోల్చుకుంటే ఇది ఈజియెస్ట్ లాంగ్వేజ్. ఎందుకు ఈజీ అంటే దీని సింటాక్స్ అనేది ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది. దీన్ని వెబ్ డెవలప్మెంట్స్లో వాడతాము. ఇవాళ ఏఐ అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్. బట్ వితౌట్ పైథాన్ ఏఐ అనేది నథింగ్. సో ఇంకా ఏఐలో వాడతాం, వెబ్ డెవలప్మెంట్స్లో వాడతాం, చాలా వాటిలో పైథాన్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇంకా పైథాన్లో ఇన్బిల్ట్ లైబ్రరీస్ అనేవి ఉంటాయి. లైక్ NumPy, Pandas, Matplotlib, మ్యాథ్, ఇంపోర్ట్, టైమ్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో వీటిని డైరెక్ట్గా మనం ఇంపోర్ట్ చేసుకొని దీని యొక్క దీన్ని డైరెక్ట్గా మనం ప్రోగ్రామింగ్లో యూజ్ చేసుకోవచ్చు. క్రాస్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు విండోస్లో ప్రోగ్రామింగ్ అనేది చేసావు, దాన్ని నువ్వు లినక్స్లో, మ్యాక్ ఓఎస్లో ఇలా అన్నిట్లో నువ్వు ఈ సేమ్ ప్రోగ్రామింగ్ అనేది రన్ చేయొచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద యూజర్స్ ఆఫ్ లెర్నింగ్ పైథాన్. సో నౌ బేసిక్స్ ఆఫ్ పైథాన్ చూద్దాం. సో వేరియబుల్స్, కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, కాన్స్టెంట్స్, లిటరల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్, కామెంట్స్ ఇవన్నీ నేర్చుకుంటే బేసిక్స్ ఆఫ్ పైథాన్ అనేది అయిపోయినట్లే. సో ఫస్ట్ ఇప్పుడు మనం కీవర్డ్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. కీవర్డ్స్ ఆర్ ద రిజర్వ్డ్ వర్డ్స్. రిజర్వ్డ్ వర్డ్స్ అంటే ఏంటి? దీని యొక్క మీనింగ్ అనేది ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంది. అంటే పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ కాబట్టి మనం పైథాన్ని రన్ చేయడానికి ఏం వాడతామంటే ఇంటర్ప్రిటర్ని వాడతాం. సో ఇంటర్ప్రిటర్కి ఆల్రెడీ ఫర్ యొక్క మీనింగ్ ఏంటి, ఇఫ్ యొక్క మీనింగ్ ఏంటి, బ్రేక్ యొక్క మీనింగ్ ఏంటి ఇవన్నీ తెలుసు అనమాట. సో ఎప్పుడైతే లైన్ బై లైన్ ఇంటర్ప్రిటర్ అనేది ప్రోగ్రామ్ని రన్ చేసుకోవడానికి వస్తుందో, ఎప్పుడైతే ఈ వర్డ్స్ని అది రీడ్ చేసుకునితో దాని మీనింగ్ అనేది ఆల్రెడీ తెలుసు కాబట్టి అది అర్థం చేసుకొని డైరెక్ట్గా దాని మీనింగ్ ప్రకారం వెళ్ళిపోయింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే ప్రింట్ ఎలిజిబుల్ టు ఓట్ అని చెప్తున్నాం. అంటే ఏంటి? ఇప్పుడు ఇఫ్ని దేనికోసం యూజ్ చేస్తున్నామంటే కండిషన్ కోసం యూజ్ చేస్తున్నాం. అంటే ఏం చెప్తున్నామంటే ఇప్పుడు ఇక్కడ ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18, ఏజ్ అనేది 18 కంటే ఎక్కువ ఉంటే ఎలిజిబుల్ టు ఓట్, వాళ్ళు ఓట్ చేయడానికి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఇక్కడ కండిషన్, ఆ కండిషన్ యూజ్ చేయడానికి మనము ఇఫ్ని యూజ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఫర్ అనేది లూప్స్ కోసం వాడతాము. బ్రేక్ అనేది ఒక లైన్ని బ్రేక్ చేసుకొని నెక్స్ట్ లైన్కి వెళ్ళడానికి, ఇలా అనేది దాని యొక్క స్పెసిఫిక్ మీనింగ్ అనేది వాటికి ఉంది. సో అందుకని మనం అది ఇంకెక్కడ యూజ్ చేయకూడదు. లైక్ వేరియబుల్ నేమ్స్గా కానీ, ఫంక్షన్ నేమ్గా కానీ, ఐడెంటిఫైయర్స్గా కానీ యూజ్ చేయకూడదు. ఇప్పుడు ఒకవేళ నువ్వు యూజ్ చేస్తే ఏమైంది? ఇఫ్ ఏ ఈక్వల్ టు ఇఫ్ అనేది ఏంటి? కీవర్డ్ కదా. ఇఫ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చావు. ఒకవేళ నువ్వు ఇఫ్ ఈక్వల్ టు 10 అని ఇస్తే ఇంటర్ప్రిటర్కి ఒక మీనింగ్ ఉండిద్ది ఇఫ్ అంటే ఏంటో అనేది. కానీ ఇక్కడ నువ్వు ఇఫ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చావు. ఈ రెండింటి మధ్యలో ఇంటర్ప్రిటర్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇఫ్కి ఈ మీనింగ్ వాడాలా లేదా ఇఫ్ ఈక్వల్ టు 10 అని తీసుకోవాలా? సో అందువల్ల మనము ఈ కీవర్డ్స్ని వేరియబుల్ నేమ్స్గా కానీ, ఐడెంటిఫైయర్స్గా కానీ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ టాపిక్ మనము ఐడెంటిఫైయర్స్ అండ్ కీవర్డ్స్ అనేది చూస్తాం. సో ఐడెంటిఫైయర్స్ అండ్ కీవర్డ్స్ అనేది చూసేదానికంటే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ చూద్దాం. అదేంటంటే ఇప్పుడు ఒక కంటైనర్ ఉంది, ఒక బాక్స్ అనుకోండి, ఒక స్టీల్ బాక్స్ ఉంది. ఒక బాక్స్లో షుగర్ ఉంది, ఒక బాక్స్లో టీ పౌడర్ ఉంది, ఒక బాక్స్లో చిల్లీస్ ఉన్నాయి, ఒక బాక్స్లో పీనట్స్ ఉన్నాయి. ఇప్పుడు నీకు షుగర్ కావాలి. షుగర్ దేంట్లో ఉందని చెక్ చేస్తావు? అన్నీ 4 బాక్సెస్ చెక్ చేయాలి కదా.
అప్పుడు అది కష్టం కదా. దానికి ఈజీగా నువ్వేం చేస్తావు, ఒక వైట్ పేపర్ మీద షుగర్ అని రాసి దాని మీద పేస్ట్ చేసుకుంటావు. అలాగే టీ పౌడర్ అని రాసి ఆ టీ పౌడర్ ఉన్న కంటైనర్లో పేస్ట్ చేసుకుంటావు. చిల్లీస్ అని రాసి ఆ టీ పౌడర్ ఉన్న దాని మీద పేస్ట్ చేసుకుంటావు. అలాగే పీనట్స్కి కూడా చేస్తావు. ఇప్పుడు ఈజీ కదా, నీకు షుగర్ కావాల్సినప్పుడు షుగర్ లేబుల్ చదువుకొని షుగర్ ఎక్కడుందో తీసుకుంటావు. అలాగే టీ పౌడర్, అలాగే చిల్లీస్ కూడా. సో ఇదే కాన్సెప్ట్ మీద ఈ వేరియబుల్స్ అండ్ ఐడెంటిఫైయర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఎలాగ ఇప్పుడు బేసిక్ ఐడియా వచ్చి ఉండిద్ది మీకు, ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి, కీవర్డ్స్ వేరియబుల్స్ అంటే ఏంటి అనేది. ఐడెంటిఫైయర్ ఏంటంటే ఇప్పుడు నువ్వు దీనికి నేమ్ ఇస్తున్నావు కదా, లేబుల్గా షుగర్ అండ్ టీ పౌడర్. షుగర్ అనే నేమ్ రాస్తున్నావు కదా, అది ఐడెంటిఫైయర్. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇదే మెమరీ లొకేషన్ అనుకోండి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇదే మెమరీ లొకేషన్ అయితే దీంట్లో 10 అని స్టోర్ చేసావు, దీంట్లో 20 అని స్టోర్ చేసావు, దీంట్లో 30 అని స్టోర్ చేసావు, దీంట్లో 40 అని స్టోర్ చేసావు. అంటే ఇప్పుడు నీకు 10 డేటా కావాలి అంటే అది ఎక్కడ ఉందో మెమరీ ఇంటర్ప్రిటర్ కానీ మెమరీ అనేది వెతుక్కోవాలి. సో అలా వెతుక్కోకుండా మనము ఈ 10కు ఒక నేమ్ ఇస్తున్నాం, దాన్ని ఏమంటామంటే ఐడెంటిఫైయర్ అంటాం. సో ఇప్పుడు మనం ఏం చూస్తామంటే రూల్స్ ఫర్ ఐడెంటిఫైయర్స్. నువ్వు ఐడెంటిఫైయర్ అనే నేమ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ అది లెటర్తో స్టార్ట్ అవ్వచ్చు లేదా అండర్ స్కోర్తో స్టార్ట్ అవ్వచ్చు, డిజిట్స్తో స్టార్ట్ అవ్వకూడదు. దీంట్లో మనం 3 యూజ్ చేస్తున్నాం. ఏంటి, లెటర్స్, అండర్ స్కోరు అండ్ డిజిట్స్. 3 యూజ్ చేస్తుంటే దీంట్లో స్టార్టింగ్ లెటర్ ఆర్ అండర్ స్కోర్ రావచ్చు, డిజిట్ అనేది స్టార్టింగ్ రాకూడదు. సో డిజిట్స్ అనేవి మిడిల్లో వాడచ్చు, స్టార్టింగ్లో వాడకూడదు. నో స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి యూజ్ చేయకూడదు ఎక్సెప్ట్ అండర్ స్కోర్ అనేది ఒక స్పెషల్ క్యారెక్టరే. అది తప్పితే ఇంకా ఏ స్పెషల్ క్యారెక్టర్ అనేది యూజ్ చేయకూడదు. కీవర్డ్స్ అనేవి ఐడెంటిఫైయర్స్గా యూజ్ చేయకూడదు అని ముందే చెప్పేసాం. ఇది కేస్ సెన్సిటివ్ అనమాట. ఇప్పుడు ఏజ్ ఇది స్మాల్ లెటర్, ఒక ఏ అనేది క్యాపిటల్ లెటర్, ఏ అనేది స్మాల్ లెటర్ ఉంది. ఇప్పుడు దీంట్లో 20 అని స్టోర్ చేసావు, దీంట్లో 30 అని స్టోర్ చేసావు. ఈ రెండు సేమ్ కాదు. ఇది యాక్సెస్ చేసినప్పుడు 20 వస్తుంది, ఇది యాక్సెస్ చేసినప్పుడు 30 అని వస్తుంది. అంటే ఈ రెండు డిఫరెంట్. సో వ్యాలిడ్ ఐడెంటిఫైయర్స్ ఏంటి, ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్స్ ఏంటి. అండర్ స్కోర్ మై నేమ్, ఇది ఒక వ్యాలిడ్ ఐడెంటిఫైయర్. 8 మై నేమ్, దిస్ ఇస్ ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్. ఎందుకు ఇన్వాలిడ్, ఇక్కడ నంబర్తో స్టార్ట్ అయింది కాబట్టి. సో దిస్ ఇస్ ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్. అండ్ మై 8 నేమ్, దిస్ ఇస్ అ వ్యాలిడ్ ఐడెంటిఫైయర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ద వీడియో.